నమస్కారం నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. అభిదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నెలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో ప్రకృతి సిద్ధంగా బయోచార్ని తయారు చేసుకుంటూ పంటలను సాగు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. సాగులో మంచి దిగుబడుల కోసం రైతులు విభిన్న రకాల విధానాలను అనుసరిస్తుంటారు. అదే క్రమంలో ఇప్పుడు పంట పొలాల్లో ఉండే వ్యర్థాలతో వచ్చే బొగ్గు ద్వారా బయోచార్ విధానాన్ని ఉపయోగించి సాగులో మంచి దిగుబడులను సాధించడానికి అవకాశం ఉందని స్వతంత్ర శాస్త్రవేత్త నక్కా సాయి భాస్కర్ రెడ్డి అంటున్నారు. ఈ బయోచార్ ప్రత్యేకతలేంటో ముందుగా తెలుసుకుందాం. పంట పొలాల్లో ఉండే వ్యర్థాలను కాల్చి తిరిగి ఆ పంటల అభివృద్ధికి వినియోగించుకునేలా తయారు చేసుకునే ఓ ప్రక్రియ. ఈ విధానాన్ని తెలుగు రాష్ట్రాల రైతులకు అవగాహన కల్పించాలన్న తపనతో స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయి భాస్కర్ రెడ్డి గారు వివిధ ప్రాంతాలలో రైతుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, పర్యావరణ పరంగా దీని ప్రయోజనాల గురించి దేశ విదేశాల్లో విస్తృతంగా పరిశోధనలు చేశారు. క్షేత్ర ప్రయోగాలు చేస్తూ ఇప్పటికీ 5 పుస్తకాలను రాశారు. ఈ పుస్తకాలు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేలా ఆన్లైన్లో ఉంచారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్, అంకుషాపూర్ గ్రామంలోని పిట్టల ఆర్గానిక్ ఫార్మ్స్ లో ప్రత్యేక వర్క్ షాప్ ని నిర్వహించారు. ఈ బయోచార్ ప్రాముఖ్యతపై భాస్కర్ రెడ్డి గారి మాటల్లోనే విందాం. బయోచార్ అనే పదం కొత్తది కానీ ఇది తెలియదంటూ ఎవరు లేరు. మన నాగరికత మొదలైనప్పటి నుంచి అంతకంటే ముందు కూడా ప్రకృతి సిద్ధంగా బొగ్గు అనేది తయారైతేనే ఉన్నది. అయితే 2 రకాల బొగ్గులని అనుకోవాలి. ఒకటేమో భూమి కింద అయ్యే బొగ్గు, అదేమో కోల్ అని అంటాం మనము. ఇంకో బొగ్గుని చార్కోల్ అంటాం. చార్కోల్ అంటే మామూలుగా సాధారణంగా మనకు కట్టెల పొయ్యిలలో కూడా వంట వండినాక ఇంత బూడిద బొగ్గు అని వస్తుంది. సో ఈ బొగ్గు కూడా మనము చెట్లకు ఉపయోగించవచ్చు. అంటే మట్టిలో కూడా యాడ్ చేసి దీన్ని ద్వారా ఏదైతే బయోచార్ అని మనం ఈ మధ్యన డిస్కషన్ చేస్తున్నామో ఆ గుణాలు అన్నిటినీ కూడా ఇందులో చూడవచ్చు. ఎందుకనంటే ఒక కట్టెల పొయ్యిలో కూడా సాధారణంగా ఒక 450 డిగ్రీల నుంచి 700 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉంటుంది. సో యావరేజ్గా చూసుకుని 550, 600 మధ్యన టెంపరేచర్ ఉన్నట్టే. ఈవెన్ బయోచార్ రీసెర్చ్ మొత్తం చేసి కూడా వాళ్ళు చెప్పింది అదే. ఈ టెంపరేచర్లో ఏ బయోమాస్ అన్నా, బయోమాస్ అంటే మనము కట్టెలనండి, పంట వ్యర్థాలనండి, లేదా షెల్స్ అని అంటాం, లైక్ క్యాష్యూ నట్ అని అంటాం కదా, దాని మీద ఉండే పొట్టు, సో అలాంటివి, ఆఖరికి గడ్డి, ఈవెన్ పత్తి కట్టే, ఏదైనా సరే బయోమాస్, దాన్ని మనము బొగ్గు అనేది చెయ్యొచ్చు. అంటే ఈ వంట చేసేటప్పుడు వచ్చేది బై ప్రోడక్ట్ అంటాము. లేదా విడిగా కూడా మనం ఒక గుంత కొట్టి ఆ గుంతలో బొగ్గు తయారు చేయొచ్చు. లేదా ఈవెన్ బయట కూడా ఒక కుప్పలాగా పెట్టి పైర్ అంటాం, అట్లా పెట్టి మీద మండిస్తే కూడా అవుతుంది. లేదా తర్వాత మనకు ఇది అర్త్ మౌండ్ కిల్ అని అంటాం, ట్రెడిషనల్గా చూసి ఉంటారు. మొత్తము మనము కుప్ప పెట్టి దాని మీద ఆకులు అది పెట్టి దాని మీద మట్టి మొత్తము రుద్ది దాని లోపల మీద ఇంగ్లాలు వేస్తే ఒక వారం 10 రోజులలో మనకు మొత్తం బొగ్గు అవుతుంది. ఇట్లా కుండల్లా గడతారు అన్నట్టు ఇటుకలతోటి. సో అందులో కూడా మొత్తం కట్టెలు పెట్టేసి మంట పెడితే మళ్ళీ అది కూడా వారం 10 రోజులలో మనకు బొగ్గు అవుతుంది. సో ఇది కాకుండా మనకు ఈ కొంటికి అనేటివి ఉన్నాయి. అంటే ఇట్లా కోన్ షేప్లో మనం ఒకటి ఐరన్ షీట్లో ఒకటి చేస్తాం, చేసి అందులో కూడా మామూలుగా మనము యజ్ఞాలు చేసేది ఉంటుంది కదా, యజ్ఞంలో కూడా బొగ్గు అవుతుంది. ఎప్పుడు మనము మొత్తం మంట అయిపోయినాక దాన్ని కిందేసి నీళ్లు తగులుతాయి. కానీ అట్లనే వదిలితే మనకు బూడిద భస్మం అని అంటాం, అట్లా తయారవుతుంది. విభూది అంటాం, అలాంటివి తయారవుతాయి. ఇది కాకుండా హై ఎండ్ టెక్నాలజీ అంటే రిటార్ట్స్ అని అంటాం. రిటార్ట్స్ అని అంటే కంప్లీట్ కంట్రోల్ తోటి అస్సలు ఆక్సిజన్ లేని కండిషన్లో మనం దాన్ని వేడి చేస్తే బొగ్గు అవుతుంది. బొగ్గే కాదు, అందులోకించి మనకు వుడ్ వెనిగర్ అనేది వెళ్తుంది, అసిడిక్ ఉంటుంది. అది మనము చెట్లకు అన్నిటికీ ఇవ్వచ్చు, నీళ్ళలో కలిపి, అది చాలా లాభం అవుతుంది. అట్లనే ఆ బయో ఆయిల్స్ కూడా తీయచ్చు. లేదా ఈ యొక్క ఆస్ఫాల్ట్ అని అంటాము, అంటే తార్ లాంటిది, అంటే మన డాంబర్ లాంటి మెటీరియల్ కూడా వెళ్తుంది, అది కూడా వెళ్తుంది. తర్వాత దాంట్లోకి వచ్చే గ్యాస్ని మళ్ళీ కాల్చవచ్చు, బర్న్ చేయొచ్చు.
దాన్ని పైరో గ్యాస్ అని అంటాము, సిన్ గ్యాస్ అంటాము, అవి కూడా వస్తాయి. దాంతో జనరేటర్లు కూడా రన్ చేయొచ్చు. అంటే బొగ్గే కాకుండా ఇతరత్ర బై ప్రోడక్ట్స్ కూడా మనకు వెళ్తుంటాయి అన్నట్టు. సో ఒక సిస్టమేటిక్ పద్ధతిలో చేస్తే డెఫినెట్గా అటు పొల్యూషన్ తగ్గి ఇటు బూడిద అనేది కూడా కాకుండా బొగ్గు అనేది మనకు అవుతుంది. ఈ బొగ్గు డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. అన్ని బొగ్గులు ఏనో దగ్గర ఉపయోగమవుతాయి. అయితే సాధారణంగా బయోచార్ అనే పదం మనం భూమిలో బొగ్గు వేయడానికి వాడతాము. ఎందుకనంటే భూమిలో ఈ మధ్యన మనం చూస్తున్నాం దాని ఒక సత్వ పోయి మనం ఏమి ఇచ్చినా కానీ అవన్నీ కొట్టుకొని పోయి సో పట్టుకొని మళ్ళీ చెట్టుకు అందించేలాంటి గుణాలు ఇది లేకుండా పోయింది మట్టిలో. సో మట్టి అనేది ఈవెన్ మెకనైజేషన్ అంటే ఈ వెహికల్ తోటి మనం మోటార్లతోటి వ్యవసాయం చేస్తున్నాం కదా, అక్కడ కూడా చాలా నష్టం అనేది అవుతున్నది. సో కాబట్టి మనకు ఈ బొగ్గు వేస్తే ఆ ఒక్క మట్టి గుణము స్ట్రక్చర్ అని అనండి, లేకపోతే ఆ సూక్ష్మజీవాలకు ఆవాసాలు అనండి, లేదా మీరు వేసిన అన్ని మెటీరియల్ కూడా ఆ బొగ్గులకు నిక్షిప్తమయ్యి మళ్ళీ అది చెట్టుకు ఇస్తాయి, చెట్టు వేర్లకి అందిస్తాయి. సో అట్లా చెట్లు మనకు డబల్ త్రిబల్ 5 టైంలు కూడా ప్రొడక్షన్ అవుతుంది మనకు. సో ఇలాంటి రిజల్ట్స్ కూడా మనం చూసినాము. మొక్క వేరు వ్యవస్థ బలంగా ఉంటూ ఎదుగుదలలో నాణ్యతను పెంచే ఈ బయోచార్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎన్ని రకాలుగా ఈ బొగ్గును తయారు చేసుకోవచ్చు, దీని ప్రాముఖ్యతపై మరింత వివరంగా తెలుసుకుందాం. బొగ్గు అనేది మనం తయారు చేయాలంటే చాలా సింపుల్ మెథడ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే మనము ఒక దగ్గర కుప్పలాగా పెట్టి దాని మీద మంట పెడితే కూడా స్లోగా ఆ మంట కిందికి పోతుంటుంది. మొత్తం గాలినాక నీళ్ళు పోయాలి. ఇది పైర్ మెథడ్ అంటాం. ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మెథడ్. సో ఇదే కాకుండా మామూలుగా మనకు గుంతలు, అది మనం ట్రెంచ్ పద్ధతిలో చేసి అందులో ఫస్ట్ ఏదైనా బాగా గాలేసి అన్న కట్టెలేసి అది గాలంగానే మళ్ళీ దాని మీద కట్టెలేసి అది గాలి బొగ్గైనాక మళ్ళీ బూడిద అవుతున్న స్టేజ్లో మళ్ళీ కట్టెలేసి మళ్ళీ కట్టెలేసి మళ్ళీ కట్టెలేసి అట్లా కొన్ని లేయర్లు చేసి, అంటే ఒక 4 ఫీట్ల గుంత ఉండి ఒక 2.5-3 ఫీట్ల మధ్యన వెడల్పు ఉండి ఒక 10 ఫీట్ల పొడవు ఉన్న గుంతలు ట్రెంచెస్ చేసుకుంటే అందులో కూడా మనము చాలా బొగ్గు చేసుకోవచ్చు. సో ఇట్లా కాకుండా ఇంకా వేరే టెక్నాలజీస్ కొంటికి అనండి, లేదా రిటార్ట్స్ అని అంటాం, అవి కొనుక్కున్నా, లేదా అర్త్ మౌంట్ కిల్స్ అన్న కొన్ని స్కిల్ కూడా ఉన్నాయి. అంటే అక్కడ లోకల్గా ఉన్న ప్రజలకు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి లేదా ట్రెడిషనల్ వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి కూడా అది బొగ్గు అనేది తయారు చేస్తారు. సో ఇట్లా రకరకాల పద్ధతులు చేసినప్పుడు టెంపరేచర్ అనేది ఒకటి క్రిటికల్ ఫ్యాక్టర్ అవుతుంది. మనం తక్కువ టెంపరేచర్లో చేస్తే దాని విలువలు తక్కువ ఉంటాయి. అంటే బయోచార్ రూపంలో చేస్తే తక్కువ టెంపరేచర్లో చేస్తే దాన్ని మళ్ళీ కాల్చుకోవడానికి బొగ్గు రూపంలో కాలుస్తాం కదా, సో ఆ రూపంలో చేసుకొని ఈజీగా ఉంటుందేమో. కానీ బయోచార్ లెక్క మట్టిలో అప్లికేషన్ చేసే దాంట్లో విలువలు కొంచెం తగ్గుతాయి అన్నట్టు. అందుకని మనకు ఈ పద్ధతి ఏ పద్ధతితోటి చేసినామని చాలా ఇంపార్టెంట్. అట్లనే బరువు కూడా, అది బరువు ఎంత వచ్చింది అనేది కూడా ఒక ఇండికేటర్ మనకు. జనరల్గా లైట్ అవుతుంటుంది హై టెంపరేచర్కి వెళ్ళినప్పుడు, మనం పైరాలసిస్ చేసినప్పుడు లైట్ అవుతుంటుంది. తర్వాత ఇంప్యూరిటీస్, అంటే జనరల్గా మనకు వాలటైల్స్ అనేది అది వెళ్ళిపోవాలి. తర్వాత మాయిశ్చర్ అనేది ఎట్లయినా వెళ్ళిపోతుంది తక్కువ టెంపరేచర్లోనే. తర్వాత యాష్ అనేది తక్కువ ఉండాలి, ఫిక్స్డ్ కార్బన్ అనేది ఎక్కువ ఉండాలి. ఇక తక్కువ కాలినప్పుడు మనకు మామూలుగా డీకంపోజబుల్ ఆర్గానిక్ కార్బన్ కూడా అందులో ఉండిపోతుంది, అప్పుడు దాని లైఫ్ తగ్గుతుంది అన్నట్టు. సో ఇందులో మనకు ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఐ థింక్ స్పెషలైజ్డ్ మనము ట్రైనింగ్స్ పొందడమో లేదా ప్రాక్టీస్ చేయడమో, అట్లనే దాన్ని స్టాండర్డ్స్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ ఉంటే వాటికి పంపి చెక్ చేయడము, ఇవన్నీ చేస్తే దాంతో మనకు ఒక పట్టు కానీ అనుభవం కానీ వస్తుంది. అప్పుడు మనము ఇంకా ఒక ఎక్స్పర్ట్ లాగా అవుతాం అన్నట్టు. అయితే మనం హై ఎండ్ టెక్నాలజీ తీసుకుంటే మనకు అన్ని సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి మీకు పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. లైక్ రిటార్ట్స్ అని అంటాం, అది బ్యాచ్ లోడింగ్ ఉంటాయి లేదా కంటిన్యూస్ లోడింగ్, కానీ లక్షలలో అవుతాయి. మీకు కనీసం ఒక 25 లక్షలు 30 లక్షలు అట్లా పెడితే అలాంటివి అవుతాయి. అది కాదు మేము మామూలుగా చేసుకుంటాం, ముందు ట్రై చేస్తాము, ట్రయల్ వేసుకుంటాము అంటే మనము ఈ ఒక అగ్గిపెట్టెతోటి కూడా జస్ట్ లేబర్ ఖర్చుతోటి ఆ పైర్ అనేది పెట్టి చేయొచ్చు. లేదా పిట్ మెథడ్లో ఒక 600 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెడితే ఒక ట్రెంచ్ జేసీబీ తోటి చేసుకొని అందులో చేసుకోవచ్చు. బట్ ఒక్కోసారి ఈ కట్టెల్ని కూడా కట్ చేయడం కూడా ఒకటి మనకు వర్క్ అన్నట్టు.
సో దానికి కూడా లేబర్ ఖర్చులు అయితే చూసుకోవాలి. అంటే ప్రిపేరింగ్ అని అంటాం, ఫీడ్ స్టాక్ ప్రిపేరింగ్. అది ఏ సైజు ఉండాలి, ఎంత సైజు ఉండాలి, ఏ కట్టె పనికి వస్తుంది, ఇది కూడా ఒకటి నాలెడ్జ్ అది. సో దాని మీద కూడా మళ్ళీ అవగాహన రావాలి. మాయిశ్చరు తక్కువ అంటే ఎట్లా, ఎక్కువ ఉంటే ఏంది, ఏది ప్రాబ్లము, ఇవి కూడా చూసుకోవాలి. ఎందుకంటే మాయిశ్చర్ ఎక్కువ ఉంటే కూడా ఎమిషన్స్ ఎక్కువ అవుతాయి. అందులో మీథేన్ రావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. సో ఇట్లా రకరకాల గ్యాసెస్ వస్తాయి. మళ్ళీ అవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్కి రిలేటెడ్. అట్లనే ఎంత దూరం మనము ఇది పెడతాము, బయోమాస్ ఏడుంది, నేను ఏడ పెడుతున్నా. ఎందుకంటే మళ్ళీ ట్రాక్టర్ లేకపోతే వెహికల్ పట్టుకొని అది ఇక్కడికి తీసుకొచ్చినాం అనుకుందాం, అది కూడా మళ్ళీ మనకు ఖర్చే కదా. అంటే డీజిల్ కూడా ఖర్చు పెడతాం. అంటే ఫాజిల్ ఫ్యూయల్ అనేది మళ్ళీ బర్న్ అయ్యింది, అక్కడ ఎమిషన్స్ అనేది యాడ్ అయ్యింది. సో ఇట్లా రకరకాలు మనకు ఇష్యూస్, ఛాలెంజెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా అర్థం చేసుకొని పెడితేనే కాస్ట్ బెనిఫిట్ అని అంటాం. అంటే మనం కొనేటప్పుడు కట్టే కూడా నేను ఎంతకు కిలో కొన్నా, ఎందుకంటే 4 కిలోలు 5 కిలోలు కొంటే మనకు అంటే 1 కిలో బొగ్గెళ్తుంది. అంటే మరి అంత కట్టే కొనాలంటే నాకు ఎన్ని పైసలు అనగానే దాని రేట్ ఆటోమేటిక్ ఫిక్స్ అయిపోతుంటుంది. అయితే రైతులకు అమ్మాలంటే తక్కువ రేటుకి అమ్మాలి, అది కూడా ఆలోచన కదా. అంటే మరి ఎంత తక్కువ రేటుకి మనకు బయోమాస్ దొరుకుతుంది చేస్తాం అనేది ఓ లెక్క. ఇది అన్నీ కూడా మనకు మోడల్స్లల్లో, అంటే ఎక్స్టెన్షన్ మోడల్లో కానీ వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకునే దాంట్లో మనం బొగ్గు తయారు చేసే పద్ధతిలో ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. నెలతల్లి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.